ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. నేను కూడా పత్రిజీ గారితో ఉన్నానని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, పత్రిజీ ఏం చెప్పారంటే, ఈ యొక్క సమాజంలో ఒక దేవుడు కాకపోతే ఇంకొక దేవుడికి, ఇంకో దేవుడు కాదు ఇంకొక దేవుడికి వెళ్ళి మొక్కుల కోసము, లేకపోతే అలాంటి పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో నువ్వేరా దేవుడివి, నువ్వు దేవుడిని తెలుసుకోమని చెప్పినటువంటి ఏకైక వ్యక్తి. అలాగే అహింసా మార్గాన్ని మరి ప్రజల మధ్యకి నిర్భయంగా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు. అలాగే ఇంకా వారిని ఇందాక చాలా మంది చెప్పినట్టుగా ఏ కోణంలో చూస్తే ఆ కోణంలో కనిపిస్తారు వారు. ఆ చిన్నపిల్లవాళ్ళు చూస్తే చిన్నపిల్లవాళ్ళ కోణంలో ఉంటారు, మరి పెద్దవాళ్ళ కోణంలో చూస్తే పెద్దవాళ్ళు ఉంటారు. పండిత పామరులు అనేటువంటి భేదాలు వ్యత్యాసం లేకుండా అందరికీ ధ్యానము జ్ఞానము చేరాలనేటువంటి ఏకైక ఆకాంక్ష పిరమిడ్ జగత్తు, ధ్యాన జగత్తు, మరి అహింసా జగత్తు అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ల మీద ఎంతోమందిని దగ్గర తీసి ఒక్కసారి ఆయనతో కలిశారంటే వాళ్ళు ఇలా చూసేసి వారిలో అవతల వాళ్ళలో ఏమున్నదనేటువంటి చెప్పగలిగినటువంటి మరి మహనీయుడు ఆయన. అలాగా ఆయనతో కలిసి ఉండటం, మరి మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి రానున్న రోజుల్లో ఎంతో ఉపకరిస్తుంది. ఈ సినిమా అనేది మరి అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకం. వెళ్ళింది ఎందుకు స్ఫూర్తిదాయకం అంటే, ఇందాక మనం అనుకున్నట్టు ప్రపంచవ్యాప్తం అవ్వాలి అంటే ఇదొక మార్గం. ఈ ప్లాట్ఫామ్ ఫిలిమ్స్ అనేది ఒక మార్గము. మరి దానికి మనకి మరి వీరు మారవ శివప్రసాద్ లాంటి వారు, మరి మిగతా అందరూ ఈ టీం అంతా కూడా జమ అయ్యారు. చక్కగా దీన్ని ముందు తీసుకెళ్తారని నాకు ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ.